సార్ నమస్తే. హ్మ్. సార్ పద్మశ్రీ మొగలయ్య కూలి పని చేస్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం, వార్తల్లో చాలా వైరల్ అవుతున్నది. అండ్ అక్కడ ఆయన కూలి పని చేసేంత కష్టం ఏమొచ్చింది? భీమ్లా నాయకులు పాట కూడా పాడారని చెప్పేసి మనం చూసాం. ఆయన పద్మశ్రీ కూడా పొందారు దానికి. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఏం కష్టం వచ్చిందని ఇప్పుడు కూలి పని చేస్తున్నారు? దానికి వెనకాల రీజన్ ఏంటి? ఈరోజు అన్నిట్లో తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు అన్నిట్లో కూడా ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఏంటంటే పద్మశ్రీ మొగలయ్య ఒక కూలి పని అంటే సిమెంట్ కలుపుతూ ఉన్నాడు ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర. ఆ ఫోటో వైరల్ అయింది. సో దాని కింద ఏంటంటే ఇతను పద్మశ్రీ తీసుకున్న మొగలయ్య కూలి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే ఆయనకు 10,000 గౌరవ వేతనం ఇచ్చేది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్, దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆపేసింది. అందుకని ఆయన కూలి పని చేసుకుంటున్నాడు అనేది చెప్తున్నారు. సో ఈ క్రమంలో ముందు అసలు మనం చాలామంది తెలియని వాళ్ళకి మొగలయ్య ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పుకొని దాని తర్వాత ప్రజెంట్ టాపిక్ వద్దాం. సో బేసిక్గా మొగలయ్య వాళ్ళది నాగర్ కర్నూలు దగ్గర ఒక చిన్న గ్రామం. ఆయన మాదిగ సామాజిక దీనికి చెందినవాడు. సో వాళ్ళ నాన్న ఎల్లయ్య దగ్గర ఈయన నేర్చుకున్నాడు. అంటే వాళ్ళు తరతరాలుగా ఒక 400 ఏళ్ల నుంచి అది కిన్నెర అనే ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అది స్ట్రింగ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్. అంటే తెలంగాణలో స్ట్రింగ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ రకరకాల ఉన్నాయి. దీని మీద బి నరసింగరావు గారు కూడా ఒక డాక్యుమెంటరీ చేసి మొత్తం రికార్డ్ చేశారు వీటన్నిటిని. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ స్ట్రింగ్ ఎలిమెంటు దాదాపు 4వ శతాబ్దం నుంచి కూడా ఉందని చెప్తారు. ముఖ్యంగా దళిత్స్, కొంత రోమింగ్ దళిత్స్ ఉంటారు, కొంతమంది తిరుగుతూ పాటలు పాడుతూ అడుక్కోవడం కావచ్చు, అలా లేదా చిన్న చిన్న కథలు చెప్పడం ఇలాంటివి చేస్తుంటారు. ఆ లోకల్ హీరోస్ ఉంటారు, ఫోక్ హీరోస్. ఆ ఫోక్ హీరోస్ మీద వీళ్ళు కథలు చెప్తుంటారు. సో అట్లా వీళ్ళ ఫ్యామిలీ 400 ఏళ్ల క్రితమే వనపర్తి సంస్థానంలో ఈ కిన్నెర వాయించేవాళ్ళని చెప్తారు. దాన్ని 7 మెట్లు 9 మెట్ల కిన్నెర అంటారు. అలాంటిది ఈయన కొద్దిగా డెవలప్ అయినాక ఈయన 12 మెట్ల కిన్నెర డెవలప్ చేశాడని చెప్తారు ఫస్ట్ టైము. సో దాన్ని వెదురు, తర్వాత ఎద్దు కొమ్ము, తర్వాత తేనె, ఇట్లాంటి మైనం, ఇలాంటి వస్తువులు వాడి దాన్ని తయారు చేస్తారన్నమాట. సో ఈయన స్ట్రింగ్స్ని ఇంప్రూవ్ చేశాడు. మొత్తం హోల్ కిన్నెర దాన్ని బాగా ఇంప్రూవైజ్ చేసి డెవలప్ చేశాడని చెప్తారు. సో ఈయన మెల్లగా యాక్చువల్గా ఈయన ఎప్పటి నుంచో కూలి పనే వీళ్ళది. కూలి పని ఫ్యామిలీ అంతా కూలి పని చేసుకునేవాళ్ళు. ఈయన కన్స్ట్రక్షన్ లేబరర్గా కూడా బాంబేలో కూడా ముంబైలో కూడా పనిచేస్తాడు ఈయన. సో ఆ క్రమంలో ఏమైందంటే ఒక రీసెర్చ్ స్కాలర్ దాసర్ రంగా అనుకుంటా ఆయన పేరు. ఆ రీసెర్చ్ స్కాలర్ ఇతన్ని విద్యను ప్రముఖంగా పేపర్లలో రాయించడం, తన ఆర్టికల్స్ రాయడం ఇలా చేసి కొద్దిగా పాపులరైజ్ చేశాడు. ఆ తర్వాత 2015లోనే ఈయనకి ఉగాది పురస్కారం కూడా వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ తర్వాత 2021లో భీమ్లా నాయకులు ఆడా కాదు ఈడా కాదు ఏదో ఉంది కదా పాట, సో మేడా కాదు ఆ టైప్లో, పుట్టిండాడు పులిబిడ్డ ఆ టైప్లో ఆయన పాపులర్ అయ్యాడు. దానికి ఒక 2 లక్షల చెక్కు కూడా అప్పుడు ఇచ్చినట్టుగా మనకి ఫోటోలు కూడా వచ్చాయి. సో అలాగా భీమ్లా నాయక్తో పాపులర్ అయ్యాడు. తర్వాత 2022లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. దాని తర్వాత 2023 తర్వాత ఇక్కడ కేసీఆర్ ఆయన్ని సన్మానించి ₹1 కోటి డబ్బు ప్లస్ హయత్ నగర్ దగ్గర ఒక 600 గజాల ఇంటి జాగా, ఈ 2 ఆయనకి ఇచ్చారు. దాంతోపాటు మంత్లీ ఒక హానరోరియం లాగా ఒక 10,000 ఆయన ఫ్యామిలీకి ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఈయనకి పిల్లల్లో ఒకరికేమో దాన్ని ఏమంటే ఫిట్స్ జబ్బు ఉంది. వీళ్ళ భార్య కూడా జబ్బుతో చనిపోయింది. ఆమె పెద్దగా వాళ్ళకు వైద్యానికి కూడా ఖర్చులు లేని టైంలో ఆమె చనిపోయిందని చెప్తారు. హాస్పిటల్లో కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదని. సో ఏదేమైనా పేద కుటుంబం అని చెప్పచ్చు. సో ఈయనకి ఆ ₹1 కోటి ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ₹1 కోటితో పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. తర్వాత తుర్కయాంజల్ దగ్గర ఒక చిన్న సైట్ కొని అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేశాడు. కానీ డబ్బులు లేక ఆగిపోయిందని చెప్తున్నారు. దాని తర్వాత 600 గజాలు ఈయనకి హామీ ఇచ్చారు కదా, అది కూడా ఇప్పటివరకు ఈయనకి హ్యాండ్ ఓవర్ చేయాల. అది ఇస్తామని చెప్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళాడని చెప్తున్నాడు. పోయినప్పుడంతా గౌరవంగా కూర్చొని పెట్టి కాఫీ టీలు ఇచ్చి
పంపిస్తున్నారు కానీ పని జరగట్లేదు అనేది ఆయన ఆరోపించారని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఆయనకు డబ్బులు ఖర్చు అయిపోవడం ₹1,00,00,000. సో ఇంకా ఇంట్లో 9 మంది ఉండాలని చెప్తున్నారు. 9 మందిని పోషించాలి. తర్వాత వాళ్ళ కొడుకు ఫిట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక డబ్బులు ఆగిపోయిందని చెప్తున్నారు. ఈ 10,000 సో మందులకి 7,000 దాకా అవుతాయి ఇంట్లో. ఈ 10,000 ఉంటే కొంత హెల్ప్ అయ్యేది. సో ఇప్పుడు అది కూడా ఆగిపోయేసరికి కూలి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాస్తున్నారు. అయితే ఈ కథనం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీని మీద నేను ట్వీట్ చేసినప్పుడు ఒకరెవరో ట్వీట్ చేశారు. దాంట్లో కామెంట్స్ నేను చాలా చదివినప్పుడు అక్కడ పక్కన తుర్కయాంజిల్లో ఉండే అతను స్పందించాడు. అతను ఏమంటున్నాడు అంటే అసలు అతను కూలి పని చేయట్లేదు, వాళ్ళ ఇంటి సైట్ దగ్గర పని చేసుకుంటున్నాడు. వాళ్ళ ఇల్లు కడుతున్న దగ్గర అతను పని చేసుకుంటే దాన్ని ఎవరో సరదాగా ఫోటో తీశారు. అది ఇట్లా వైరల్ అయింది. నిజానికి ఆయనకి ఏమి ఇబ్బందులు లేవు. 1 నెల మాత్రమే ఆగింది. ఏప్రిల్ది ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అది కంటిన్యూగా ఇస్తున్నారు అన్నది ఒక వెర్షన్ వచ్చింది. ఇంకొక కొంతమంది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులు ఆయన నెంబర్ ఇవ్వండి, మేము ఆయనకి డొనేషన్ ఇస్తాము అని కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఇకపోతే ఏముంది, మనం ఇవ్వచ్చు కదా, ఒక క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేద్దాం, మనం హెల్ప్ చేద్దామని కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు. అయితే ఇంకొంతమంది ఏం లాజిక్ తీస్తున్నారంటే ఆయనకి గవర్నమెంట్ ₹1,00,00,000 ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆయన గమ్ముని బ్యాంకులు వేసుకున్న 70,000 వచ్చేది కదా నెలకి. దాన్ని పెళ్ళిళ్ళకి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? బ్యాంకులు వేసుకుంటే 70,000 వస్తే సింపుల్గా పెళ్లి చేసుకోవచ్చు. సో పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టానని ఎవరైనా ₹1,00,00,000 ఆ స్థాయి వ్యక్తులు ఖర్చు పెడతారా? సైట్ ఏదో కొన్నాడు, సరే సైట్ ఎంత అయింది? సైట్ ఒక 50 లక్షలు పోయిన 50 లక్షలు పెళ్ళికి ఖర్చు పెట్టి ఉంటాడు కదా, మరి అంత ఖర్చు పెట్టాడా? ఎందుకు పెట్టాడు? సో మిస్మేనేజ్మెంట్ వల్ల ఆయన ఇలా అయ్యాడు తప్ప దానికి గవర్నమెంట్ని ఎందుకు నిందించాలి అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇందులో చూస్తే ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప కళాకారుడు, నో డౌటు. పైగా దళిత కుటుంబం నుంచి వచ్చిన కళాకారుడికి గవర్నమెంట్ ఆ మాత్రం హెల్ప్ చేయడం తప్పేం లేదు. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ చాలామందికి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ సోనియా మిర్జాకి కూడా ₹1,00,00,000 ఇచ్చాడు. నిజానికి ఆమెకి ఏం డబ్బులు అవసరం లేదు, ఆల్రెడీ ఆమెకు బాగానే ఉంది. అలా ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. అట్లాగే ఇంకా చాలామంది మన సోకాల్డ్ గాడ్మెన్ ఉంటారు కదా, వాళ్ళకందరికి కూడా ఆయన ధారాళంగా సైట్లు ఇవ్వడం, ల్యాండ్లు ఇవ్వడం, ఇవన్నీ చేశారు. కాబట్టి ఒక దళిత కళాకారుడైన మొగిలైకు ₹1,00,00,000 ఇచ్చి ఒక 600 గజాలు ఇవ్వడం, అది కూడా పద్మశ్రీ అవార్డు ఇది కాబట్టి దాంట్లో అసలు ఏ రకమైన తప్పు కానీ ఏమీ లేదు. ఆ గవర్నమెంట్ ఆ రకంగా ఇవ్వడం అనేది మంచిదే, టు ఎంకరేజ్. కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది, అంటే ఈ డబ్బులు ఇవ్వకుండా దాని బదులు ఇంకేదన్నా చేసి ఉంటే బాగుండేమో అనేది కూడా ఉంది. ఎందుకంటే చాలామందికి, ముఖ్యంగా పేద కూలి పని చేసుకునే వాళ్ళకి ఒక్కసారిగా ₹1-2 ఇస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది కూడా తెలియాలి. చాలామంది డబ్బులున్నా కూడా మనీ మేనేజ్మెంట్ అనేది తెలియదు మనకి. సో తెలియనప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఖర్చు పెట్టి, చాలామంది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో పనిచేసే కొద్ది రోజులు చూశాను. అక్కడ ఏంటంటే రోజుకి మీరు ₹1,00,000 ఒక వ్యక్తికి ఇచ్చిన మార్నింగ్ లోపల ఖర్చు పెట్టేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఎంత డబ్బులైనా సేవింగ్ కల్చర్ అనేది లేదు. డబ్బులు ఉంటే ₹1,000 ఉంటే ₹1,000 వరకే బతుకుతారు. సో ₹1,00,000 అంటే ₹1,00,000కి వెళ్ళిపోతారు. సో ఆ నేచర్ కొంతమందికి ఉంటుంది. అది ఆ మిస్మేనేజ్మెంట్ ఎంతో కొంత ఈయన లైఫ్లో జరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే మరి గవర్నమెంట్ 10,000 ఇచ్చింది ఆపిందా నిజంగానే, లేకపోతే దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారా అనేది కూడా చూడాలి. అయితే గవర్నమెంట్ ఇప్పుడు స్పందించే అవకాశం ఉంది ఇది, ఎందుకంటే వైడ్గా స్ప్రెడ్ అయింది కాబట్టి. సో ఏదేమైనా ఇది నిజమా కాదా అనేది తేలాలి. ఫస్ట్ ఆయన కూలి పని, 73 ఏళ్ల వయసులో ఆయన ఏం కూలి పని చేస్తాడో, ఆయనకి ఎవరు ఇస్తారు కూలి పని? సో అందువల్ల ఆయన పైగా తుర్కయాంజిల్లోనే పనిచేస్తున్నాడు అంటున్నాడు. తుర్కయాంజిల్లో ఆల్రెడీ ఆయన సైట్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్తున్నారు. మేబీ ఆయన సైట్ దగ్గర సరదాగా పనిచేశాడా, నిజంగానే కూలి పని చేస్తున్నాడా, ఇవన్నీ తెలుసుకొని అక్కడ లోకల్ కలెక్టర్ కానీ వాళ్ళు ఆయనకి 10,000 అనేది పెద్ద విషయం కాదు కాబట్టి, ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఆయనకి ఇవ్వడం సముచితమే. మామూలుగా కూడా పెన్షన్ కూడా వస్తుంది వాళ్ళకి, ఆ ఏజ్ వాళ్ళకి, దళితులకి. కాబట్టి ఆ క్రమంలో ఆయనకి ఇవ్వడం తప్పు కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఏదైనా పని చేసేవాళ్ళు కానీ ఏదన్నా ఉంటే వాళ్ళకు కూడా ఏదన్నా హెల్ప్ చేస్తే, అంటే లైవ్లీహుడ్ చూపించాలి. కేవలం డబ్బులు ఇస్తే సరిపోదు, లైవ్లీహుడ్ ఉంటే
మినిమం రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. సో అటువంటిది చేయాల్సిన అవసరం అయితే మొగలైకి ఉంది.